చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తైతే ఆ నేరాన్ని రుజువు చేసి బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే. ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాన్ని చెప్పించలేక, వారు చెప్పే అబద్దాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే తెలివైన నిందితుల నుంచి అంతే తెలివిగా నిజాలు రప్పించేందుకు నార్కో పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. లిక్కర్ కేసు వెలికితీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ పద్ధతులు అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మద్యం దోపిడీకి జగన్ హయాంలో రచించిన ప్రణాళిక నుంచి దాని అమలు, ముడుపుల వసూళ్లు, వాటాల పంపిణీ, వాహనాల్లో తరలింపు ప్రతిదీ ఆధారాలతో సేకరించింది. నిందితులు, లబ్ధిదారులు, సాక్షులను విచారించి కేసును దాదాపు కొలికి తెచ్చారు. అంతిమ లబ్ధిదారు ఎవరో రాష్ట్ర మంత్రికి తెలిసినా ఈ దందాలో ప్రతి అంశము న్యాయస్థానంలో నిలిచేలా ఉండాలి. సిట్ అధికారులు A1 రాజ్ కసిరెడ్డిని ఎంత ప్రశ్నించినా అడ్డగోలు సమాధానాలు తప్ప నిజాలు చెప్పలేదు. వారం రోజులకు పైగా కస్టడీకి తీసుకుని వందల ప్రశ్నలు సంధించినా అసలు గుట్టు వెల్లడించలేదు. ఇవిగో తన పాత్రపై ఆధారాలు అంటూ దర్యాప్తు అధికారులు ముందు పెట్టి ప్రశ్నిస్తే మౌనం వహించారు. పదే పదే ప్రశ్నించడంతో పోలీసులు తనను జైలుకు మాత్రమే పంపగలరని, అసలు వ్యక్తి పేరు వెల్లడిస్తే తనను పైకి పంపుతారంటూ భయాన్ని వ్యక్తం చేశారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్ అయిన ఈ కేసులో నిందితుల జాబితా 39కి చేరింది. ఈ కేసులో కీలక వ్యక్తులైన రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తమకు ఏమీ తెలియదని విచారణలో చెప్పారు. అయితే ఆ ముగ్గురి పాత్రపై టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన సిట్ వాటిని ముందుంచి ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా మరో కీలక నిందితుడు వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. మద్యం ముడుపుల డబ్బులు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచినట్లు వాహనాల నెంబర్లు, టోల్గేట్లలో ఫుటేజ్, హైదరాబాద్ లో డబ్బు తీసుకుని ఏపీకి తీసుకువచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలు, వారి టవర్ లొకేషన్లు అన్ని చూపించి చివిరెడ్డిని ప్రశ్నించినా ఆయన నిజాలు వెల్లడించలేదు. పైగా తనను మానసికంగా ఇబ్బంది పెట్టి తాను చెప్పని విషయాలు రిమాండ్ రిపోర్టులో రాశారు అంటూ సిట్ అధికారులపై కోర్టులో నిందలేశారు. ఇవన్నీ సమీక్షించుకున్న సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతి తీసుకుని నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సూచన మేరకు కోర్టులో అనుమతి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్లతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాలను శరీరానికి అమర్చి నిందితుడి బీపీ, పల్స్, శ్వాసక్రియ, ఇతర భావోద్వేగాలను జాగ్రత్తగా నిపుణులు పర్యవేక్షిస్తారు. సదరు వ్యక్తిని దర్యాప్తు అధికారి ప్రశ్నించినప్పుడు వాటిలో కనిపించే మార్పు ఆధారంగా అతడు చెప్పేది నిజమా లేక అబద్దమా అనేది నిర్ధారణకు వస్తారు. ఈ పద్ధతినే లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. గ్రీకు భాషలో నార్క్ అంటే తిమ్మిరి. ఈ పరీక్షలో వ్యక్తి శరీరంలోకి ట్రూత్ సిరం అనే మిశ్రమంతో కూడిన మందును నిందితుడికి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి మెదడు నిగ్రహం కోల్పోయే స్థితికి తీసుకొస్తారు. సగం నిద్రలోకి వెళ్లిన నిందితుడు ఆ ఇంజెక్షన్ ప్రభావంతో ఎలాంటి అదుపు లేకుండా తనకు తెలిసిన విషయాలను దర్యాప్తు అధికారికి వెల్లడిస్తారు. ముఖం, మెడ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ వైర్లతో కూడిన కప్స్ అమర్చి మెదడు కార్యకలాపాలను అంచనా వేస్తారు. ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమా లేదా అబద్దమా అనేది ఈ విధానంలో తెలుసుకోవచ్చు.